అమ్మగారికి ఒకే ఒక కోరిక, నేను యూపీఎస్సి రాసి ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? 2 ఇన్సిడెంట్ జరిగాయి మా జీవితంలో, చాలా మందికి తెలియదు. నంబర్ 1, మెడిసిన్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉండగా ఆ రోజు రాత్రి నైట్ రౌండ్ చేస్తున్నాను. ఒక వ్యక్తికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది అని చూశాను. రౌండ్ అయిపోయినాక రిటర్న్ వచ్చి చూస్తే ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అప్పుడు దగ్గరికి పోయి చూస్తే ఆ బ్లడ్ బ్యాగ్ ఎక్స్పైర్డ్ బ్లడ్ అని కనిపించింది. ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి ఆ బ్లడ్ తెప్పించడం జరిగింది అని చూశాను. చాలా కోపం వచ్చింది. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఉచితంగా బ్లడ్ ఇస్తారండి. కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అంటే డబ్బు ఖర్చు పెట్టి బ్లడ్ తీసుకొచ్చారండి, అది కూడా ఎక్స్పైర్డ్ బ్లడ్. ఇది ఎంతో దారుణం. నేను ఇమీడియట్గా బ్లడ్ బ్యాగ్, అందులో కొంత బ్లడ్ అప్పుడు కూడా ఉండేది, ఒక ఫ్రిడ్జ్లో లాక్ చేసి, అప్పుడు రాత్రి 10 దాటింది. ఇప్పుడు ఎందుకులే, రేపు అర్లీ మార్నింగ్ లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, అందులో ఒక కుట్ర ఉంది, కుట్రలో పాల్గొన్నారండి, అందరినీ పోలీస్ అరెస్ట్ చేయాలని చెప్పి వెళ్ళిపోయా. అప్పుడే ఆ ఏజ్లోనే మరుసటి రోజు అర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే ఫస్ట్ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూశాను. నేను లాక్ చేసి వెళ్ళాను, కీస్ నా దగ్గర ఉంది, కానీ ఎవరు లాక్ బ్రేక్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్లడ్ బ్యాగ్ ఎక్కడ పాడేశారు, మొత్తం క్లీన్ చేశారు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేశారండి. సో నేను అడిగితే ఎవరు ఏం చెప్పలేదు. తర్వాత కాన్ఫిడెన్షియల్గా తెలిసింది, అది అప్పుడు డిక్లేర్ చేసి వెళ్ళాను ఇలా చేయబోతున్నా. మరుసటి రోజు నేను వెళ్ళిపోయిన వెంటనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఆయన పరిగెత్తి వచ్చి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇదంతా చేయించారట. ఆయనే బ్లడ్ బ్యాంక్కి బినామీదారు. అలాగే అలా ఆయన నల్లధనం సంపాదిస్తారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఆయనకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆయన ఇలా చేశారండి. అప్పుడు నేను అనుకున్నాను, మెడికల్ ప్రొఫెషన్ నేను అంత నోబెల్ ప్రొఫెషన్గా అందరూ అనుకుంటారండి, అందులో అంత కరప్షన్ అవినీతి నేను సహించలేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతానని అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఫైనల్ అప్పుడు చేయలేదు, ఫైనల్గా నిర్ణయం తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నాకు ఓటింగ్ రైట్ వచ్చింది. నార్త్ కల్కటాలో మొత్తం ఫ్యామిలీ మేము ఉండేవాళ్ళం. అప్పుడు నా గ్రాండ్ మదర్, ఆయనకు 6 మంది పిల్లలు, 6 మంది అబ్బాయిలు, 6 మంది కోడళ్ళు, మేమిద్దరం. మొదటి అబ్బాయికి ఒక అమ్మాయి పుట్టింది, 2వ అబ్బాయి నా డాడీ. సో మొత్తం 15 మంది మా జాయింట్ ఫ్యామిలీలో అందరం కలిసి ఓటింగ్ లైన్లో నిలబడ్డాము. అర్లీ మార్నింగ్ నా ఫస్ట్ ఓటింగ్ అవకాశం వచ్చింది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మేము వెళ్ళాము. సడన్గా మా విధిలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన అప్పుడు రూలింగ్ పార్టీ సపోర్టర్గా అందరికీ తెలుసు, మా దగ్గరికి వచ్చారంటూ కొందరు పోలీసు వాళ్ళు వచ్చారంట. ఆయన వచ్చి మా గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి, మీరు మీ మొత్తం ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి, మీ ఓటు హక్కు మేమే వినియోగిస్తాం మీ తరపున. అంత ఓపెన్ గా పోలీసుతో పాటు, పోలీసు వాళ్ళు ఆయనతో కలిసి వచ్చారండి. అది కల్కటా నడిబొడ్డున ఇది జరిగింది. అప్పుడు నేను చెప్పాను, ఇది నేను ఒప్పుకోను, ఖచ్చితంగా నా ఓటు హక్కు నేనే వినియోగిస్తా. అప్పుడు అతను కొందరు పోలీసు వాళ్ళతో పాటు వచ్చి నా అమ్మగారిని బెదిరించారండి, అబ్బాయి బతకాలంటే నా మాట విను, లేకపోతే రేపు నీ అబ్బాయి సంగతి మేము చూస్తా. సో అలా ఓపెన్గా పోలీసు వాళ్ళతో కలిసి బెదిరించడం. అప్పుడు మా అమ్మ ఏడుస్తూ నన్ను లాక్కొని తీసుకెళ్ళాడండి. మొత్తం ఫ్యామిలీ 18 మంది మేమందరం వెళ్ళిపోయాము. వాళ్ళే మా తరపున ఫాల్స్ ఓటింగ్ చేశారండి. అది చూసి అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఇటువంటి పోలీస్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, నేను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతాను, ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఫెయిర్ ఓటింగ్కి అవకాశం కల్పిస్తాను, ఖచ్చితంగా అవినీతి నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే మెడికల్ ప్రొఫెషన్ మీద చాలా నమ్మకం ఉన్నా కూడా, మెడిసిన్ మీద మెడికల్ ప్రొఫెషన్ మీద గురించి చాలా గౌరవం ఉన్నా కూడా నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేశాను. కానీ మీ మనసులో ఎంత గట్టి ముద్ర పడింది సార్, నేను అచీవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని? ఫస్ట్ అటెంప్ట్లో సాధించారా సార్? ఫస్ట్ అటెంప్ట్లో సాధించాను. ఆల్ ఇండియా 62 ర్యాంక్ వచ్చింది. సో నాకు ఐపీఎస్ ట్రైనింగ్లో కూడా ఆల్ రౌండ్ బెస్ట్ ప్రొఫెషనల్ అవార్డు వచ్చింది ఇండియాలో. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పుడు ఇనిషియల్గా నువ్వు చాలా తప్పు చేసావు,
మెడిసిన్ లాంటి నోబెల్ ప్రొఫెషన్ వదిలేసి ఎందుకు వచ్చామని అడిగిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నాను. కాదు సార్, మీది అరేంజ్ మ్యారేజ్ సార్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. బెస్ట్ ప్రొఫెషనల్ ప్యారెడ్ లీడ్ చేశాను ఎన్పిఎల్. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీ సార్ దోడా సార్, హెచ్జే దోడా సార్, ఓకే. ఆయన వచ్చారండి. ఆయన సొంత జిల్లా శ్రీకాకుళం, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఆయన శ్రీకాకుళం ఇస్తామన్నారండి. ఆయన అడిగారండి ఏం కావాలి. నేను చెప్పాను సార్ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి నా మ్యారేజ్ కోసము. మీరు శ్రీకాకుళం ఇస్తే నేను రెగ్యులర్గా కలకటా వెళ్ళి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే జీవితం అంతా బ్యాచిలర్గా ఉండిపోతా. ఆయన ఇమీడియట్గా నవ్వుతూ సరే శ్రీకాకుళం నా సొంత జిల్లా, నేను నీకు శ్రీకాకుళం జిల్లా ఇస్తాను. సో శ్రీకాకుళం జిల్లా అప్పుడు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని సంబంధాలు చూడడం జరిగిన మ్యారేజ్ ఫిక్స్ అయింది. తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లలు పుట్టగానే సంతోషం కాదు తల్లిదండ్రులుగా, వాళ్ళు ఎదిగి ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి నిజమైన పండగ అని చెప్పని, పుత్రోత్సాహం అప్పుడు ఉంటుంది అని. నిజంగా రాముడు లాంటి మిమ్మల్ని కన్నా మీ పేరెంట్స్ కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏం చేశారో సార్ మీలాంటి మంచి అబ్బాయిని కనాలంటే పేరెంట్స్ ఏం చేశారు, ఇలాంటి ఎన్ని దాన ధర్మాలు చేశారో అనిపిస్తోంది. నాకు తెలియదు, కానీ నేను నా రామకృష్ణ మిషన్లో చదివాను. అక్కడ మాకు నేర్పించారండి. బెంగాలీలో ఒక పోమ్ ఉంది, స్వామి వివేకానంద అందరికీ చెప్తారండి. ఆ అర్థం వచ్చేసి నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు, ఎందుకు మసీదుకి వెళ్తున్నావు, దేవుని కోసమా? నువ్వు ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ దేవుడు నీ ముందు ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి, నీ కుడి పక్క ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ చుట్టూ ఉన్న దేవుళ్ళు వాళ్ళను పూజించు అని స్వామి వివేకానంద చెప్పిన మాట నేను చిన్నప్పటి నుండి నమ్మాను. సో ప్రతి వ్యక్తి నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని నేను అందులో దేవుడు ఉన్నారని నమ్మి సాధంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా సినిమాలు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ భాష అయినా సరే. మా వైఫ్కి కూడా చాలా ఇష్టం, అందుకే ఆమె ఫిల్మ్ మేకింగ్ చేస్తారండి. నాకు కూడా ఫిల్మ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా డైరెక్టర్ వచ్చి మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందండి చేస్తారా అంటే చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. నా వైఫ్ చాలాసార్లు నాకు చెప్పారండి, నా ఫిల్మ్లో నువ్వు హీరోగా నటించాలి. నేను చెప్పాను నాకు టైం దొరకదు, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వరండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా సాధ్యం. రిటైర్మెంట్ లైఫ్ నన్ను ప్లాన్ చేస్తారా సార్? నా అమ్మాయి, చిన్న అమ్మాయి అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారండి, పాప నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, మంచి డాక్టర్గా నేను చేయలేను పాప అని చెప్తే, ఇబ్బంది పడకు, రిటైర్మెంట్ అయినా వెంటనే నేను నీతో పాటు ప్రాక్టీస్ చేస్తానని చెప్పాను. సో మెడిసిన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ రిటైర్మెంట్ యాజ్ డాక్టర్గా మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాను. దట్స్ అమేజింగ్ సార్, రియలీ. అంటే టైర్డ్ అయిపోలేదు మీరు అసలు ఇన్నేళ్ల జర్నీలో? మీరు ఎప్పుడు లేదు, నాకు ప్రతి నిమిషం బతకాలి, ప్రతి నిమిషం ఏదో ఒకటి చెయ్యాలి. సడన్గా మన జీవితం ఆగిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది మనకు తెలియదు. కాబట్టి ఆఖరి క్షణం వరకు మనం పని చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉండాలని నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు మీరు చాలా 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 డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేశారు సార్ 30 yearsగా. మీ మనసుని బాగా బాధ పెట్టిన సందర్భం కానీ, లేదా మనసుకి చాలా హ్యాపీగా అనిపించిన 2 సందర్భాలని మాకు ఒకసారి. 2007 25th August ఆ రోజు ఒక పెద్ద సంఘటన జరిగింది. నాకు 2 జన్మం లభించింది. ఆ రోజు నేను నా ఫ్యామిలీతో కలిసి లుంబిని పార్క్ వెళ్ళాను, హైదరాబాద్. అప్పుడు నేను హైదరాబాద్లో ఒక బెటలియన్ ఉంది, ఇంకొక బెటలియన్ సైబరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న యూసుఫ్గూడ బెటలియన్ ఫస్ట్ బెటలియన్ కమాండెంట్గా పనిచేస్తూ ఉండగా ఆ రోజు శనివారం సాయంత్రం ఫ్యామిలీని తీసుకుని లుంబిని పార్క్ వెళ్ళాను. అప్పుడు తెలిసింది అక్కడ ఒక లేజర్ షో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. వెళ్ళేసరికి 7:15 అయింది. పోయి చూస్తే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఓన్లీ ఒక పర్టికులర్ రోలో దాదాపు 10-12 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. నేరుగా పోయి లాస్ట్ 4 సీట్స్ మీద కూర్చున్నాం. సడన్ గా నెక్స్ట్ 5 minutes లో ఒక పెద్ద శబ్దం వచ్చింది, బాంబ్ బ్లాస్ట్, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్. మీరు అక్కడే ఉన్నారా? అవునండి. తర్వాత తెలిసింది ఆ టెర్రరిస్ట్ అక్కడే, ఎందుకు ఆ సీట్స్ ఖాళీగా ఉండేవి, ఆ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి కూర్చున్నారండి, అక్కడే కూర్చున్నారండి. తర్వాత లేజర్ షో మొదలైన తర్వాత ఆ బాంబులు ఆ సీట్ కింద పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారండి.
సేఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత త్రూ రిమోట్ అది బ్లాస్ట్ చేశారండి. అందుకే సీట్స్ ఖాళీగా ఉండేవి, మాకు తెలియదు అప్పుడు. ఓ మై ఆ 4 సీట్ కింద బాంబ్ పెట్టలేదు. మిగిలిన 8 సీట్స్ ఖాళీగా ఉంచాము కదా, అక్కడ బాంబ్స్ ఉండేవి. ఆ బాంబ్ కూడా డైరెక్షన్ వెనకల, ముందర, ఈ సైడ్, ఈ అంత ఏరియాలో అక్కడ ఉన్న వ్యక్తులు తర్వాత మరుక్షణంలో చూస్తే తల కూడా పోయింది. అటువంటి పరిస్థితి, 12 మంది చనిపోయారండి. ఇమీడియట్గా తొక్కిసలట జరిగింది. నా వైఫ్, పిల్లలు, మిగతా ప్రేక్షకులు అందరూ పారిపోయారండి, నేను తప్ప. నేను అప్పుడు కాపాడండి కాపాడండి, హెల్ప్ హెల్ప్ అని అరుస్తే మేము 1 by 1 తీసుకొచ్చాము బయటికి. అప్పుడు నన్ను చూసి ఇంకా 2-3 వచ్చారండి. చాలా మందిని ఆ రోజు నేను కాపాడాము. తర్వాత కేర్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డాక్టర్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ట్రీట్మెంట్లో కూడా పాల్గొని చాలా మందిని కాపాడాము. ఆ రోజు నిజంగా చాలా మందికి హెల్ప్ చేయగలిగామని నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ రోజు. అదొకటి సార్, మీరు ఆ ప్లేస్ లో ఉండడం, మీరందరూ సేఫ్ గా బయటికి రావడం, సేఫ్ గా, ఓ మై గాడ్, రియలీ బ్లెస్డ్ సార్, రియలీ. తర్వాత అందరూ చెప్పారండి, ఎందుకు అందరూ పారిపోయారు తెలుసా, ఎందుకంటే రిపీట్ బ్లాస్ట్ అవుతాయని అందరూ పారిపోయారు, నువ్వు ఎందుకు ఉండిపోయావు. కరెక్ట్. నేను చెప్పాను, భగవంతుడు చూస్తారు, నేను బతకాలా చనిపోవాలా భగవంతుడి ఇష్టం. కాబట్టి ఇంకొక బ్లాస్ట్ జరుగుతుందని నాకు తెలుసు, కానీ నేను కూడా వెళ్ళిపోతే ఆ మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారని, కనీసం ఆ పరిస్థితిలో ఇమీడియట్గా బయటికి సేఫ్ జోన్కి తీసుకొస్తే, ఇమీడియట్గా బండిలో ఎక్కించి పంపిస్తే చాలా మందిని మేము సేవ్ చేయగలుగుతాం. తర్వాత ఇమీడియట్గా అక్కడి నుండి ఫోన్ చేసి డీజీ గారికి చెప్పడం, డీజీ సార్ అప్పుడు గోవాలో ఉన్నారండి, ఇమీడియట్గా పోలీస్ రావడం, అంబులెన్స్ రావడం, దానివల్ల చాలా మంది సేవ్ అయ్యారు ఆ రోజు. అది నేను ఎప్పుడు మర్చిపోను. అది ఆ రోజు తర్వాత ఎప్పుడు ఆలోచించిన అది ఆ రోజు ఏదో చాలా మందిని సేవ్ చేయగలిగామని నాకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ కూడా చూడండి, అంత బాంబ్లెస్ట్ అయితే ఇంతమందిని సేవ్ చేయగలిగారనే మీరు సంతోషపడుతున్నారు, కానీ పాజిటివ్ సైడే మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా నెగటివ్ సైడే మాట్లాడట్లేదు. యువర్ సచ్ ఎ గ్రేట్ సోల్ సార్. 2 అన్నారు, ఒకటి చెప్పారు, ఇంకొకటి చెప్తారా? మన జీవితంలో సాడ్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. నా అమ్మ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ గారిని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే, లేకపోతే ముంబై తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే పర్హాప్స్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సేవ్ హర్ అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. సో ఆ ఒక ఫీలింగ్ ఎప్పుడు ఆలోచించినా చాలా బాధ కలిగిస్తుంది. ఎలా సార్, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కాలం చేశారా? అమ్మగారికి సడన్గా స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. తర్వాత 11 months వరకు లెఫ్ట్ సైడ్ పూర్తిగా పారాలిసిస్, మాటలు రాలే, తినలేకపోయారు 11 months. తర్వాత మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చి హైపోటెన్సివ్ షాక్, ఫైనల్గా 2 చేతులు 2 కాళ్ళు గ్యాంగ్రీన్ అయి చాలా సఫర్ అయ్యారండి. ఎవరికి ఆ సఫరింగ్ రాకూడదు అని, అది ఒక బాధాకరంగా ఉంది. మీరు ఎంత సింపుల్సిటీ మెయింటైన్ చేస్తున్నారంటే, మీ డ్రెస్ కూడా 3 రంగులు వచ్చేసింది. మీ కొత్త యూనిఫామ్ కూడా మీరు కుట్టించుకోవట్లేదు. ఎందుకని సార్, ఎందుకు ఇంత సింపుల్సిటీ? ఏం చూసి మీరు ఇలా మారిపోయారు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇలాగే ఉన్నారా? ఈ జీవితంలో ఏమీ శాశ్వతం కాదని నాకు నా డ్రెస్ గురించి కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. మా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, దాని గురించి మేము ఆలోచిస్తాం. కానీ శతకోటి నమస్కారాలు. మిమ్మల్ని ఈరోజు కలవడం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. యు ఆర్ సచ్ ఎ గ్రేట్ సోల్ సార్, రియల్లీ. థ్యాంక్ యూ. మా వైఫ్ కూడా నేను చెప్తాను, వైఫ్కి నా ఫోన్ నంబర్ పబ్లిక్కి ఇచ్చాను. రాత్రి అంతా నాకు ఫోన్ వస్తూ ఉంటుంది. నా వైఫ్ భరిస్తున్నారు. సో నా వైఫ్కి చెప్తాను, యు ఆర్ అ గ్రేట్ సోల్, లేకపోతే వేరే వాళ్ళు అయితే డైవర్స్ ఇస్తారు. మీ వల్ల నాకు రాత్రి నిద్ర రాదు, నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతనే నా వైఫ్ నిద్రపోతారు. హెల్ప్ఫుల్ అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ కైండ్ హార్టెడ్ సోల్, లేకపోతే షీ వుడ్ నాట్ హ్యావ్. ఇది భరించడం చాలా కష్టం. సో నిజంగా అయితే 30 ఏళ్లలో అనవసరంగా నేను యూపీఎస్సీ సైడ్ వచ్చానని ఏ రోజు మీరు అనుకోలే? భగవంతుడు ఈ ఉద్యోగం నాకు ఇచ్చారండి, ఏదో ఒక కారణం ఉంది అని అనుకున్నాను. ఇనిషియల్గా నేను పలాసల్లో పనిచేస్తున్నప్పుడు రాత్రిపూట ఆకాశం వైపు చూసి అప్పుడు ఆలోచించాను, చంద్రుడు, తార, ఈ స్టార్స్ అన్నీ ఉన్నాయి, నక్షత్రాలు, ఈ క్యాల్కటాలో కూడా వాళ్ళు ఇదే చూస్తారండి అని
వాళ్ళు కూడా ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు వాళ్ళు కూడా కనిపిస్తుందా అని అప్పుడు ఆలోచించేవాడిని. ఎంత దూరం కలకటా, ఎప్పుడు కలకటా వెళ్తాను అని ఆలోచించాను ఇనిషియల్ రోజుల్లో. కానీ తర్వాత పబ్లిక్ రావడం, పబ్లిక్కి హెల్ప్ చేయగలిగితే, పబ్లిక్ ఆ ఫేస్లో, మొహాల్లో ఆనందం కనిపించింది. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. స్లోగా నేను అంతా మార్చిపోయాను. కలకటా మార్చిపోయాను, బెంగాల్ మార్చిపోయాను, అంతా మార్చిపోయాను. ఇప్పుడు ప్రజలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. కొంచెం ఆనందం కనిపిస్తుంది ఫేస్లో. అదే నాకు చాలా ఆనందం ఇస్తుంది.